హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సడన్గా నవంబర్లో ఏంటమ్మా డిఐవై చేస్తుంది అనుకుంటున్నారా? ఇది మేము వచ్చేసి సంకటహర చతుర్థికి ప్లాన్ చేసాము. నవంబర్ 19న మంచి డే ఉంది అండ్ ఇయర్లో ఒకసారైనా సంకటహర చతుర్థి ఫాస్టింగ్ చేయాలి అని విన్నాను. సో దానికోసం నేను ఇలా ట్రై చేస్తున్నాను. సో వినాయకుడికి గరక అంటే చాలా ఇష్టం. సో గరకతో ఉన్న పూజ చేస్తే అతను చాలా నచ్చుతుంది అని తెలుసు. సో అందుకని ఇలా ఒక థర్మకోల్ ఫ్రేమ్ తీసుకొని దాని చుట్టూ ఇలా గరకనైతే స్టిచ్ చేసాము. సో మా హస్బెండ్ అలా హెల్ప్ చేస్తూ నాకు పెద్ద మాస్టర్ లాగా అన్నీ కట్ చేసి ప్రాపర్గా అరేంజ్ చేసి ఇచ్చాడు. అందులోపట సేమ్ అదే గరకని బేస్ లాగా కూడా వేసి పెట్టాను. దాని తర్వాత ఈ బేస్ని తీసుకొని వెళ్ళి పూజా రూమ్లో ఇలా హ్యాపీగా డెకరేట్ చేసుకున్నాను పూజ చేసుకుందామని. నాకైతే పూజలు అంటే చాలా ఇష్టం. మేబీ చిన్నప్పటి నుంచి ఇష్టమేమో, ఇక్కడ నాకు వచ్చాక మాత్రం కొంచెం ఎక్కువైందనే చెప్పుకోవాలి. బికాజ్ ఇక్కడ ఎవరు ఉండరు, ఏం మాట్లాడుకోవాలన్నా దేవుడితోనే మాట్లాడుకోవాలి కాబట్టి కొంచెం భక్తి పారవశ్యాలన్నీ ఎక్కువైపోయి ఇలా చేస్తున్నాను. అండ్ మన దగ్గర ఫ్లవర్స్ చాలా తక్కువ దొరుకుతాయి. సో గరక, అక్షంతలు, పత్రి అలా వస్త్రం తయారు చేసుకొని వాటినే పువ్వులు అనుకొని వేస్తూ ఉంటాను. బికాజ్ ఒక్కొక్క బొకే వచ్చేసి $20, $30, మినిమం $17 అలా ఉంటుంది. అవి కూడా ఓన్లీ కొన్ని ఫ్లవర్స్ వస్తాయి. సో నేను మళ్ళీ గరక పార్టీ దాంట్లో విన్నాను ఒక ప్రవచనం, పువ్వులు లేకపోతే ఏ అక్షంతలు ఉన్నా కూడా అవి కూడా పువ్వుల్లాగే అనుకొని మనం భక్తితో ఏది చేసినా కూడా దేవుడు వరాలు ప్రసాదిస్తాడని. సో అందుకని కొంచెం డబ్బులు కూడా సేవ్ చేసుకోవాలి కాబట్టి అక్షంతలు, ఆ వస్త్రమే నేను పువ్వుల్లాగా అనుకుని వాటిని యూస్ చేస్తూ ఉంటాను. మళ్ళీ అయినా క్రియేట్ చేసుకుంటుంటున్నాను. బట్ వాటినే పెట్టుకుంటాను. ఇలా అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు పెట్టి ప్రసాదం పెట్టి అలా వినాయకుడిని అయితే మెప్పొందించాను. చూద్దాం రిజల్ట్స్ ఏమొస్తాయో సూన్గా మళ్ళీ మీ అందరికీ రివీల్ చేస్తాను. మీ అందరికీ నా పూజ చేయడం నచ్చినట్టయితే ప్లీజ్ డూ కమెంట్. మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్. హ్యాపీ సంకటహర చతుర్థి. ఇయర్లో ఒక్కసారైనా ఈ పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని విన్నాను. లాస్ట్ ఇయర్ అయితే నేను ఎప్పుడైతే కెనడాకి వచ్చే ముందు కూడా నేను ఒకసారి చేశాను. కెనడా వచ్చే వీసా అయితే అప్రూవ్ అయింది. అలానే ఏం లేదు, ప్రతిదీ అలా విష్తోనే ఉండాలని. బట్ లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను బికాజ్ మా అత్తయ్య లేరు కాబట్టి. ఈ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎవ్రీ మంత్ వస్తుంది సంకటహర చతుర్థి, బట్ అందరికీ వీలవ్వదు కదా ఎవ్రీ మంత్ చేయడం. వీలయ్యే వాళ్ళు ఎవ్రీ మంత్ చేస్తారు. నేను చూస్తాను మా సార్స్, మా రిలేటివ్స్ కొంతమంది ఎవ్రీ మంత్ సంకటహర చతుర్థి ఫాస్ట్ చేస్తుంటారు. బట్ నేనైతే ఇయర్లో ఒకసారి అయితే కంపల్సరీ చేస్తాను. బాయ్ ఎవ్రీవన్.